ఫ్రెండ్స్, బరువు తగ్గాలంటే మనం ఫస్ట్ చపాతీలు తింటూ ఉంటాం కదా. చపాతీలు కాదండి, మనం చక్కగా టేస్టీగా మనకెంతో అలవాటు పడ్డ దోశ తింటూ కూడా చక్కగా సన్నపడచ్చు. మరి అది ఎలా సన్నపడాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా దీనికి కావాల్సింది చిరుధాన్యాల్లో సామెలు అనమాట. పర్ల్ మిల్లెట్ అంటారు. అయితే ఈ పర్ల్ మిల్లెట్ని 2 గ్లాసులు తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా నానబెట్టుకోవాలి. రెండింటిని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. అయితే దీనిలో 1 టీ స్పూన్ మెంతులు వేయటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. చక్కగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ సామెలను నానబెట్టిన నీటితోనే మనం పిండిని రుబ్బుకోవాలన్నమాట. అయితే పిండిని చక్కగా రుబ్బుకున్న తర్వాత, అంటే 8 గంటలు నానబెట్టాలి పిండిని. 8 నుంచి 10 గంటలు నానబెట్టాలి. మినపప్పు కొంచెం 4-5 గంటలు నానబెట్టినా సరిపోతుంది. ఆ తర్వాత పిండిని చక్కగా ఇలాగా దోశ కంటే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చేసుకుని దీన్ని పెనం మీద వేసుకోవాలి. వేసుకుని కావాల్సిన మన పచ్చిమిరపకాయలు కానీ, లేకపోతే ఆనియన్స్ కానీ, క్యారెట్ కానీ, ఇట్లాంటివి ఏమైనా వేసుకుని నీట్గా హాయిగా దోశల్లాగా తినాలి. ఇది రాత్రిపూట చపాతీల బదులు 2 దోశలు తిన్నా కూడా మంచిగా వెయిట్ లాస్ అవుతాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. షుగర్ కంప్లైంట్ ఉంటే అది అదుపులోకి వస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఉన్నా చక్కగా తగ్గుతుంది. నచ్చితే ప్లీజ్ ఫాలో అస్. థ్యాంక్ యూ.